వెల్కమ్ టు మనీ నైన్ కంపెనీ కబుర్లకు స్వాగతం. నా పేరు సుకుమార్. ముఖ్యంగా ఈ వారం కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరిగాయి, ఏ అనౌన్స్మెంట్స్ వచ్చాయి, వీటిని అన్నిటినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రోగ్రామే కంపెనీ కబుర్లు. మనీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మనీ నైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్ దగ్గర నుండి స్టాక్ మార్కెట్ల వరకు, టాక్సేషన్, ఎవ్రీథింగ్ అన్నీ ఒకే యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఆండ్రాయిడ్ కానీ అటు యాపిల్ కానీ ఈ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు మనం కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఈ మధ్యకాలంలో బాగా మార్కెట్లో మనకు వినిపిస్తున్న పేరు అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ ఏసీసీ అంబుజా సిమెంట్కి సంబంధించి 13 బిలియన్ల వర్తైన షేర్లు బ్యాంకులకి తనఖా పెట్టింది. అంటే దాదాపు 97,000 కోట్ల రూపాయలు విలువైన షేర్లని తనఖా పెట్టారు. ఈ మధ్య జరుగుతున్న అక్విజిషన్ కావచ్చు, దాదాపు ఈ గ్రూప్ మనకి 57% ఏసీసీలో, అదేవిధంగా 63% అంబుజా సిమెంట్స్లో ఈ మధ్యకాలంలోనే మనకి అక్వైర్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఇలా వచ్చిన తర్వాత అంటే దీన్ని బ్యాంకులో పెట్టి తనఖా పెట్టి ఫండ్ రైజ్ చేస్తున్నారు అంటే రేపు పొద్దున ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడానిక అనేది ఇవన్నీ కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా మనకి అదానీ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ మేకర్గా, అంటే మనకి భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ తయారు చేసే కంపెనీ కింద రావడం, అదే కాకుండా 70 మిలియన్ టన్నులు సంవత్సరానికి వాళ్ళు తయారు చేసే పరిస్థితి కూడా మనకి ఈరోజు కనిపిస్తుంది. దీన్ని ఎక్స్పాన్షన్కి వెళ్తున్నందుకే ఈ డబ్బుల్ని బ్యాంకుల నుంచి షేర్లు తనఖా పెట్టి తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఈ 70 మిలియన్ టన్నులని రాబోయే 5 సంవత్సరాల్లో 140 మిలియన్ల టన్నులుగా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న కెపాసిటీని డబుల్ చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా, దానికి తగిన ఎక్స్పాన్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికే వీటిని ప్లెడ్జ్ చేసినట్టుగా మనకి వాళ్ళు ప్రముఖంగా ఒక వార్తని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇండియా సిమెంట్లో కూడా అదానీకి దాదాపు 14% కంట్రోలింగ్ స్టేక్ ఉండడం కూడా మనకు అందరికీ తెలిసిందే. సో అదానీ గ్రూప్ సిమెంట్ ఇండస్ట్రీలో భారతదేశంలో అత్యధికంగా లిస్టెడ్ కంపెనీల్లో కంటిన్యూస్గా కొనుక్కుంటూ వెళ్తున్న స్టేక్స్ కొనుక్కుంటూ వెళ్తున్న పరిస్థితి కనుక గమనిస్తే ఒక మార్కెట్ లీడర్గా, సిమెంట్ రంగంలో ఒక మార్కెట్ లీడర్గా ఎమర్జ్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయుర్వేద ప్రోడక్ట్స్ రంగంలో పతాంజలి పేరుతో మిగిలిన కంపెనీలన్నీ కూడా, అంటే డాబర్ కావచ్చు, అటు వీకో కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఒక కొత్త మార్కెట్ని ఓపెన్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. గత 3 ఏళ్లలో పతాంజలి మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఆయుర్వేద ప్రోడక్ట్స్ లాంటి వాటికి మార్కెట్ పెరగడం, దీంతోపాటు హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, కాల్గేట్ పామోలివ్ ఇలాంటి సంస్థలు కూడా ఆయుర్వేద ప్రోడక్ట్స్ని మార్కెట్కి ఫోర్సబుల్గా తీసుకొచ్చిన పరిస్థితి పతాంజలి వల్ల కలిగింది. సో ఈ పతాంజలి ప్రస్తుతం మనకి లిస్టెడ్ కంపెనీగా ఉన్న వాటిని రాబోయే రోజుల్లో 4 కంపెనీలు, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో 4 కంపెనీలను లిస్ట్ చేస్తాం. అండ్ మా టార్గెట్ 7 కంపెనీలు లిస్టింగ్లో ఉండాలనేది మేము అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతానికి 4 అయితే మేము చాలా ఫర్మ్గా ఉన్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో వీటిని లిస్టింగ్ తీసుకొస్తామని చెప్పడం ఒక మంచి వార్త కింద మనం చూడాలి. ఇంకొక వైపు ఏంటంటే పతాంజలి ఆయుర్వేద్, పతాంజలి మెడిసిన్, పతాంజలి వెల్నెస్, పతాంజలి లైఫ్ స్టైల్, ఈ 4 పేర్ల కింద ఐపీఓకి వస్తున్నట్టుగా మనకి పతాంజలి అనౌన్స్ చేయడం జరిగింది. వెల్నెస్ అండ్ మెడిసిన్, అదేవిధంగా ఆయుర్వేద్, వీటిల్లో ప్రస్తుతం ఉన్న 40,000 కోట్ల టర్న్ ఓవర్ని 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా తీసుకెళ్లే ప్లానింగ్ మాకుంది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి పతాంజలి ఈ సందర్భంగా మనకు ఒక న్యూస్ విడుదల చేయడం జరిగింది. మహీంద్రా సస్టెన్ అనే కంపెనీలో మహీంద్రా 30% స్టేక్ని అమ్మడం ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద చూడాలి. రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ అయిన మహీంద్రా సస్టెన్లో 30% స్టేక్, అంటే దాదాపు 2,371 కోట్ల విలువైన షేర్స్ని ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ అనే సంస్థకి అమ్మడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో దాదాపు 9.9% స్టేక్ని తగ్గించుకున్నట్టుగా మనం మహీంద్రా సస్టైన్ని గమనించాలి. ఇదే కాకుండా ఈ ట్రాన్సాక్షన్ ఆల్మోస్ట్ మహీంద్రా గ్రూప్కి దాదాపు 1,300 కోట్ల వరకు కూడా ఆదాయం సమకూరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఈ వారంలో మరో వార్త. గోడిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ, ఫేర్ ఫ్యాక్స్ అనే కెనడా సంస్థ బ్యాకప్ చేస్తున్న సంస్థ. దీంతోపాటు విరాట్ కోహ్లీ వైఫ్ మనకి అనుష్క శర్మ కూడా ఈ సంస్థలో ఒక పెట్టుబడిదారుగా ఉన్నారు. వీళ్ళు ఆగస్టు 17న సెబీకి ఐపీఓకి వెళ్తున్నట్టుగా ఒక రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ని ఫైల్ చేయడం, దాన్ని
ప్రస్తుతానికి మనం ఇవ్వలేము అని చెప్పి సెబీ కూడా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. కానీ రీజన్ మాత్రం అంటే ఎందుకు ఐపీఓకి పర్మిషన్ ఇవ్వట్లేదు అనే రీజన్ని మాత్రం సెబీ చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ కూడా ఇది ఫారిన్ సంస్థ, ఇండియాలో ఇన్సూరెన్స్, దట్టు ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టడం, అదే కాకుండా భారతదేశంలో గో డిజిట్ అనే పేరు మీద ఇన్సూరెన్స్ సంస్థని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కాబట్టి దీంట్లో రాబోయే రోజుల్లో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అనే ఆలోచనతో సెబీ ప్రస్తుతానికి పర్మిషన్ ఆపినట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా దాదాపు ఐపీఓలో 1250 కోట్ల రూపాయలని అంటే 10.94 crores అంటే దాదాపు 11 కోట్ల షేర్లు అమ్మి 1250 కోట్లు రైజ్ చేయడానికి ఐపీఓకి ఫైల్ చేసిన తర్వాత సెబీ ఎప్పుడైతే ఇది కొద్దిగా హోల్డ్లో పెడుతున్నాము, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వలేమని చెప్పారో ఇది ఒక చర్చనీయాంశం కింద మారింది. ఎందుకంటే ఒకవైపేమో క్రికెటర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం, క్రికెటర్ వైఫ్ అనుష్క శర్మ దీంట్లో షేర్ హోల్డర్గా ఉండడం, ఇవన్నీ కనుక గమనిస్తే ఇది ఒక పెప్ కిందనే మనం చూడాలి. అంటే సెబీ ఎందుకు హోల్డ్ చేసింది అనేది కూడా వేచి చూడాల్సిందే. ఈ వారం సెబీ ఇచ్చిన ప్రకటనలో చాలా క్లియర్గా అబేయన్స్ అని చెప్పి అనే రీజన్ పెట్టి టెంపరీగా ఈ ఐపీఓని హోల్డ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేకేఆర్, హీరో గ్రూప్ రెండు కలిపి మనకి హీరో ఫ్యూచర్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. దాదాపు ఇన్వెస్ట్మెంట్ 3588 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి. ఇది ఫ్యూచర్ ఎనర్జీస్ అంటే అటు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ సెల్స్ కావచ్చు, వీటన్నిటిలో ఈ సంస్థ ఉంది కాబట్టి దీంట్లో పెట్టుబడి పెడుతున్నట్టుగా ఈ రెండు కంపెనీలు కేకేఆర్ అండ్ హీరో గ్రూప్ రెండు సంయుక్తంగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ సంస్థలో అబుదాబి ఫ్యూచర్ ఎనర్జీ అనే సంస్థ దాదాపు 20% స్టేక్ను కొనుక్కోవడం, $150 మిలియన్ పెట్టుబడి పెట్టి తీసుకోవడం అనేది గతంలో తీసుకున్నారు. అప్పటికి వాల్యుయేషన్ దాదాపు $750 మిలియన్లు మనకి US కనిపించినప్పటికీ ఇప్పుడు ఇంకా దానికన్నా ఎక్కువ వాల్యుయేషన్ తోటి ఈ ఇందులో పెట్టుబడులు పెట్టడం కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ వాల్యుయేషన్ 1 బిలియన్ మనకి వాల్యుయేషన్ దాటే అవకాశం కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అనే సంస్థలో అంటే అలాంటి వ్యాపారం చేస్తున్న సంస్థలో ఇలాంటి పెట్టుబడులు రావడం కనుక గమనిస్తే ఫ్యూచర్లో మనకి అటు పెట్రోల్, డీజిల్కి వీటికి ఆల్టర్నేటివ్గా ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిల్లోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ఆర్ గ్రూప్ సౌదీ స్టీల్ కంపెనీలో దాదాపు $4 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సమాయత్తమైనట్టుగా మనకి వార్త ప్రకటించడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఇప్పటికున్న కెపాసిటీతో కంపేర్ చేస్తే దాదాపు 4 మిలియన్ టన్నులు ఇయర్లీ కెపాసిటీకి పెంచుకునే అవకాశం. అంటే 2025 కల్లా ఈ ప్లాంట్ కంప్లీట్ చేసి 4 మిలియన్ టన్నుల కెపాసిటీకి వెళ్తున్నట్టుగా చాలా క్లియర్గా ఈ సంస్థ ఇచ్చిన ప్రకటనలో తెలుస్తుంది. అదే కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో అంటే ఈ పెట్టుబడి $4 బిలియన్ ఏదైతే ఉందో ఇది రాబోయే 3 సంవత్సరాల్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఇలాంటి వాటిల్లో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఎస్ఆర్ గ్రూప్ వాళ్ళ ప్రకటనలో తెలిపారు. విప్రో 300 మంది ఎంప్లాయీస్ని అర్ధాంతరంగా ఇంటికి పంపించింది. దీనికి రీజన్ ఏంటి? వాళ్ళ పర్ఫార్మెన్సా? కాదు. కానీ మూన్ లైటింగ్, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న మాట మూన్ లైటింగ్. అంటే ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఇలా 2-3 సంస్థల నుండి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది మూన్ లైటింగ్. ఈ మూన్ లైటింగ్ సంబంధించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత ఇలా చేసిన వాళ్ళని 300 మందిని విప్రో ఇంటికి పంపించింది. అదే కాకుండా ఒక ప్రకటనలో ఆల్మోస్ట్ అంటే ఏదైతే ఇప్పటివరకు ఉన్న ఐటీ కంపెనీల్లో అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీకి కనుక పనిచేయడం మొదలు పెడితే ఇక్కడున్న డేటా అంతా బ్రీచ్ అవుతుంది, ఇక్కడున్న క్లయింటల్ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా కాంపిటీటర్స్కి వెళ్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా క్లియర్గా ఒక మాట మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎంప్లాయీస్ చీట్ చేశారు కంపెనీని, కాబట్టే వాళ్ళని ఆ టర్మ్స్ కింద మేము రిమూవ్ చేస్తున్నాము, వాళ్ళు మా దగ్గరే కాదు ఎక్కడ పనిచేయడానికి కూడా వాళ్ళకి అర్హులు కారు అని చెప్పి తను ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇది మొదటి ఐటీ సంస్థ, భారతదేశంలో మొదటి ఐటీ సంస్థ ఇంత డేర్గా ఒక స్టెప్ తీసుకుంది అంటే రాబోయే రోజుల్లో మిగిలిన సంస్థలు కూడా ఈ మూన్ లైటింగ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒకటి కన్నా ఉద్యోగాలు ఎక్కువ చేస్తూ డిస్క్లోజ్ చేయకుండా ఉండే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశాలు మనకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా స్వరాజ్ ఇంజన్స్లో దాదాపు 296 కోట్ల డీల్ని చేసింది ఈ వారం. ముఖ్యంగా ఇప్పటికీ వాళ్లకున్న 34.72% స్టేక్ ఏదైతే ఉందో
ఈ డీల్ ద్వారా ఆల్మోస్ట్ 52.13% అంటే 52.13% తోటి కంట్రోలింగ్ ప్రమోటర్స్ కింద వీళ్ళ కంపెనీలోకి వెళ్ళడం మనం గమనించవచ్చు. అదే కాకుండా స్వరాజ్ ఇంజన్స్ ఈ డీల్ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాకి ఒక సబ్సిడరీ కంపెనీ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కంట్రోలింగ్ స్టేక్ తీసుకున్న తర్వాత 17.41% ఏదైతే వీళ్ళు అక్వైర్ చేశారో కిర్లాస్కర్ ఇండస్ట్రీస్ నుంచి, దీనివల్ల మేజర్ స్టేక్ హోల్డర్ కింద, అదే కాకుండా కంట్రోలింగ్ స్టేక్ హోల్డర్ కింద ఉండడం వల్ల ఆటోమేటిక్గా 50% కన్నా అబోవ్ ఉంటే కనుక సబ్సిడరీ కింద అనౌన్స్ చేసుకునే అవకాశం అటు మహీంద్రా అండ్ మహీంద్రాకు కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో స్వరాజ్ ఇంజిన్స్ అనే సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కంట్రోల్లో 100% వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మరో అడుగు ముందుకేద్దాం. ఆన్ ద రేడార్లో ముఖ్యంగా కంపెనీలు ఎలాంటి నోటీసులు అందుకున్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి, వాటికి మిగిలిన సంస్థలతో ఉన్న కాన్సిక్వెన్సెస్ కావచ్చు, కంప్లైన్సెస్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఏ ఇబ్బందులు వస్తాయనేది ఆన్ ద రేడార్. ఈ ఆన్ ద రేడార్లో ఫస్ట్ కంపెనీ మనం స్పైస్ జెట్ ఈ మధ్యకాలంలో విపరీతంగా వార్తల్లో ఉంది. దాంతోపాటు కొత్తగా డీజీసీఏ అంటే మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు బ్యాన్ 50% ఆఫ్ ఫ్లీట్స్ మాత్రమే రన్ చేయాలని చెప్పారో దాన్ని అక్టోబర్ 29 వరకు పొడిగిస్తూ మరో నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అంటే స్పైస్ జెట్కి ఆ గడువు తీరిన తర్వాత కొత్తగా అడిషనల్ రూట్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది అని అనుకున్నప్పటికీ కూడా ఇది షేర్ హోల్డర్స్కి అందరికీ ఒక నిరాశ కిందనే చూడాలి. అలా అని ఇంతకుముందు వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతున్నాయంటే అది రిపీట్ కావట్లేదు. ఆ కంప్లైంట్స్ కూడా తగ్గాయి స్పైస్ జెట్ మీద అని చెప్పి డీజీసీఏ ఒక ప్రకటన ద్వారా మనకి చెప్పడం చూడొచ్చు. రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ పతనమైన తర్వాత ఇండైరెక్ట్ క్రెడిటర్స్గా ఉన్న ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా కావచ్చు, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏసీఆర్ఈ కావచ్చు, శుభ్ హోల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఈ 4 సంస్థల రిక్వెస్ట్ని ఎన్సీఎల్టీ కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ క్రెడిటార్స్ కాకుండా ఇండైరెక్ట్ క్రెడిటార్స్గా ఉండి లిక్విడేషన్ ప్రాసెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని చెప్పి ఎన్సీఎల్టీ దీన్ని కొట్టివేయడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తామని చెప్పి ఈ సంస్థలు ఒక సంయుక్తమైన ప్రకటన ఈ వారం ఇవ్వడం జరిగింది. ఇది ఈ వారం కార్పొరేట్లో పెద్ద పెద్ద కంపెనీల యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు మనం స్టార్టప్స్ అప్డేట్కి వెళ్దాం. కోవిడ్ తర్వాత ఓయో సేల్స్ పెరిగింది. అవును, దీంతోపాటు వాళ్ళ లాసెస్ కూడా తగ్గాయి. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తర్వాత అసలు ఓయో అనే సంస్థ ఉంటుందా, ఇది బ్యాంక్రప్ట్ అవుతుందా అని చెప్పి చాలామంది ఇన్వెస్టర్లు కూడా భయపడిన పరిస్థితి. అయినప్పటికీ వాటి నుండి కొద్దిగా కోలుకుంటున్న పరిస్థితి మనకి వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని కనుక గమనిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ రెవెన్యూ కనుక గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 4,905 కోట్లకు పెరిగింది. అంటే గతంతో పోలిస్తే గతంలో మనకి 4,157.3 కోట్లు ఉన్నది 2021లో, ప్రస్తుతం మనకి 4,905 కోట్లకు పెరగడం జరిగింది. అదే కాకుండా లాసెస్ గత సంవత్సరం 3,382.5 కోట్లు లాస్ ఉంటే ఈ సంవత్సరం అది తగ్గి కేవలం 1,892.2 కోట్లకు మాత్రమే వాళ్ళు నష్టాన్ని తగ్గించుకోగలిగారు అనేది ఈ బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ట్రావెల్ బూమ్ మళ్ళీ మొదలైంది. భారతదేశంలో ట్రావెల్ బూమ్ మొదలైంది కాబట్టి రాబోయే రోజుల్లో బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పి ఓయో సంస్థ ప్రకటించడం. అదే కాకుండా ఫర్దర్ ఇంతకుముందు ఎవరైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారో, ఇంతకుముందు వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మొత్తం రివైవల్ ప్లాన్ చేసి నెక్స్ట్ 2 ఇయర్స్లో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి ఓయో ఈ ప్రకటన ద్వారా మనకు తెలియజేయడం ఈ వారంలో ఒక హైలైట్ కింద చూడొచ్చు. పెప్పర్ ఫ్రై ఈ సంస్థ మనకి ముఖ్యంగా ఫర్నిచర్ దాంట్లో బాగా ముందుకెళ్తున్న స్టార్టప్ నుండి యూనికార్న్ కూడా అవడం జరిగింది. ఇది మనకి 2022 డిసెంబర్లో ఐపీఓకి డిహెచ్ఆర్పి ఫైల్ చేస్తామని చెప్పి ఒక న్యూస్ని ఈ వారం వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నవంబర్ ఎండింగ్ లోపల మేము అవగాహనలోకి తీసుకొని ఒక ప్రకటన చేస్తామని చెప్పి కూడా, అంటే ఎంత రేజ్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ డైల్యూట్ చేయాలనుకుంటున్నారు, ఏ వాల్యుయేషన్లో డైల్యూట్ చేయాలనుకుంటున్నారు, ఐపీఓ ద్వారా రేజ్ చేసిన ఫండ్ని ఫ్యూచర్లో దేనికి వాడతారు, ఈ విషయాలన్నింటినీ కూడా నవంబర్ లోపల మేము డిక్లేర్ చేస్తామని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. ఐసిఐసిఐ జేపీ మార్గన్ని ఐపీఓకి లీడ్ మేనేజర్స్ కింద, అంటే
ముఖ్యంగా మర్చెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్స్ కింద ఉంటారు కాబట్టి ఈ రెండు సంస్థలని కూడా వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్లోకి తీసుకున్న న్యూస్ మనకి బయటకు రావడం జరిగింది. ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా దాదాపు ఐపీఓని మేము మార్కెట్లోకి తీసుకొస్తాం, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా మార్కెట్లో మేము వస్తామని చెప్పి పెప్పర్ ఫ్రై ఈ వారం మనకి ఒక ప్రకటన చేయడం జరిగింది. అమెజాన్ కొత్తగా ఎనర్జీ వ్యాపారంలోకి దిగుతుంది, అది ఇండియాలోనే. 21 సెప్టెంబర్ మనకి అనౌన్స్మెంట్ ప్రకారం కనుక గమనిస్తే రాజస్థాన్లో 420 మెగావాట్ల పవర్ ప్లాంట్ మీద తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కామర్స్ బిజినెస్లో ఉన్న ఈ సంస్థ సోలార్ ఫార్మ్ ఇండియాలో మొదలుపెట్టడం ఇదే మొదటిసారి. దీనిలో 210 మెగావాట్ల రెన్యూ పవర్ ప్రాజెక్ట్, అదేవిధంగా 100 మెగావాట్ల యాంప్ ఎనర్జీ ఇండియా ప్రాజెక్ట్, దీంతోపాటు మనకి బ్రూక్ ఫీల్డ్ రెన్యూవబుల్ పార్ట్నర్స్ అనే సంస్థ కూడా ఆల్మోస్ట్ దీని ఎరెక్షన్కి వీటికన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పవర్ జనరేషన్లో ఎస్పెషలీ గ్రీన్ ఎనర్జీ సప్లై చేసే విషయంలో కానీ దాన్ని తయారు చేసే విషయంలో కానీ అమెజాన్ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా, అదే కాకుండా 23 రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ని కూడా 14 సిటీస్లో చేస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో అమెజాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన వ్యాపారంలో భారతదేశంలో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఈ వారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. స్టార్టప్సే కాదు, మొత్తం కంపెనీలు ఆన్ ద రేడార్లో ఆ కంపెనీల యొక్క ఇబ్బందులు వీటన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నమే ఈ కంపెనీ కబుర్లు ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి Money9.